Only one question. Sir. As far as the music field is concerned, Devi's name is heard in the first liner. Who is your present competitor in the music field? Everybody rat race in the music field అనేటువంటిది. Who do you take as your competitor అంటే ఏం చెప్తారు? సార్ మనం లైఫ్లో ఎప్పుడు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తూ ఉండాలి. సక్సెస్ఫుల్ అంటే ఐ ఆల్వేస్ మీన్ సక్సెస్ఫుల్గా అంటే సక్సెస్ ఆల్సో ఇంక్లూడ్స్ హ్యాపీనెస్. సక్సెస్ఫుల్గా అంటే ఐ మీన్ హ్యాపీగా మనం లైఫ్లో ముందుకు వెళ్తూ ఉండాలంటే ఎవరిని కాంపిటీటర్గా ఫీల్ అవ్వకూడదు, అందరిని ఇన్స్పిరేషన్గానే ఫీల్ అవ్వలేదు నా ఫీలింగ్. నాకు ముందు వచ్చిన వాళ్ళు, నాతో వచ్చిన వాళ్ళు, నా తర్వాత వచ్చిన వాళ్ళు అందరూ కూడా నాకు ఇన్స్పిరేషనే. సో వెన్ ఎవర్ ఐ లవ్ ఎ సాంగ్, అది ఎవరిదైనా కావచ్చు, ఐ కాల్ దెమ్ అండ్ ఐ సెలబ్రేట్ ద సక్సెస్ ఆఫ్ దేర్ సాంగ్ అలాంగ్ విత్ దెమ్. అండ్ సో నేను ఆ ఫీలింగ్తోనే చూసా ఎప్పుడు. సో ఐ థింక్ దట్స్ వై ఐమ్ ఆల్వేస్ స్మైలింగ్ అండ్ హ్యాపీలీ గోయింగ్ ఆన్. దేవి గారు యాక్చువల్గా దేవి గారు ఇక్కడ సోషల్ మీడియా పెరిగిన తర్వాత సార్ సోషల్ మీడియా పెరిగిన తర్వాత కాంపిటీషన్ అనేది చాలా టఫ్ అయిందండి. అంటే చిన్న చిన్న సాంగ్స్ కూడా, అంటే లోకల్గా చేసే వాళ్ళ సాంగ్స్ కూడా మిలియన్స్ వ్యూస్ వెళ్తున్నాయి. ఇటువంటప్పుడు మనం ఆడియన్స్ని మెప్పించడం అనేది చాలా టఫ్ టాస్క్ అవుతుంది. సో దీన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు ప్రతి సినిమాకి? సో దట్స్ అగైన్ ఎ గుడ్ క్వశ్చన్ సార్. సో ఇప్పటివరకు నా పాట ఏ పాటకి ఎన్ని వ్యూస్ వచ్చినాయో నాకు నిజంగానే తెలియదు సార్. ఓకే, ఎందుకు అది చాలా గర్వంగా చెప్తున్నానంటే ఇప్పటివరకు ఏది కూడా నా పాట అని నేను ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే ఒక పాట ఎందుకు పుడుతుందో మనకు కూడా తెలియదు కాబట్టి. నిజంగా రేపు నేను చేయబోయే పాట ఈ రేంజ్కి వెళ్తుంది అని చెప్పగలిగేంత గొప్పోళ్ళు మనం అయితే అప్పుడు ఇంక లైఫ్లో థ్రిల్లే ఉండదు. అంత గొప్ప లోకంలో లేరు కూడా. సో అది మనకి తెలియనప్పుడు, అది హిట్ అయిన తర్వాత ఇది నాదని, అదేమి అవ్వకపోతే దాని గురించి మాట్లాడకుండా ఉండడంలో పెద్ద థ్రిల్లు లేదు, దాంట్లో నిజము లేదు. కాబట్టి ఒక పాట చేసినప్పుడు మనకు ఒక ఆనందం వస్తుంది కదా. ప్రతి పాటకు ఒక పర్పస్ ఉంది. ఇప్పుడు ఒక పాట బాధ పెట్టాలి అంటే, ఒక పాట కంట్లో నీళ్ళు తిప్పేలాంటి పాట కావాలి అన్నారు అనుకోండి, కానీ ఆ పాట ఇంటే నవ్వు వస్తుంది అనుకోండి, అంటే మనం తప్పు పాట చేసినట్టు. ఓకే, ఒక పాట ఇంటే డాన్స్ చేయాలి కానీ ఆ పాట ఇంటే బోర్ కొడుతుంది, అప్పుడు మనం తప్పు పాట చేసినట్టు. సో ఏ పాట తప్పు కాదు, రైటు కాదు. ఇట్ ఈస్ సపోజ్ టు బి ప్లేస్డ్ ఇన్ ద రైట్ మోస్ట్ ద రైట్ మోస్ట్ పొజిషనింగ్ ఉండాలి దానికి, సినిమాలో కానీ ఎక్కడైనా కానీ. సో అందుకనే అంటే ఐ ఆల్వేస్ గివ్ ద క్రెడిట్ ఆఫ్ ద సక్సెస్ టు ద ఎంటైర్ టీమ్ దట్ మేక్స్ ఏ మూవీ. డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, యాక్టర్స్, ముఖ్యంగా హీరో కానీ, హీరోయిన్ కానీ, అందరు కొరియోగ్రాఫర్స్ కానీ అందరూ. సో ఒక్కొక్కసారి ఒక స్టెప్ వాళ్ళు హిట్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి హీరో చేసే డాన్స్ వాళ్ళు హిట్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి పాట వాళ్ళు హిట్ అవ్వచ్చు. సో అందుకని నేను వ్యూస్ని ఎప్పుడు పట్టించుకోను. నేను పుష్పవన్ జరిగేప్పుడు ప్రెస్ మీట్లో కూడా ఒకసారి చెప్పాను, వ్యూస్ కంటే కూడా కొన్ని ఇయర్స్ తర్వాత మన న్యూస్లో ఉంటే అదే సక్సెస్ అని నా ఫీలింగ్. సో అంటే కొన్ని ఇయర్స్ తర్వాత పాట మాత్రం ఎంజాయ్ చేస్తున్నాను అనుకోండి, అది నిజంగా ఆ క్రెడిట్ కంపోజ్ చేసిన కంపోజర్కి వస్తుంది నా ఫీలింగ్. బికాస్ అసలు అప్పటికి అన్నీ మర్చిపోతాం మనం. ఆ పాటనే ఎంజాయ్ చేస్తున్నామంటే అప్పుడు కూడా ఏంటి, అది ఎవరు కంపోజ్ చేసి ఎవరు రాశారు, అసలు పాట ఎందుకు వచ్చింది. సో ఎప్పుడు కూడా క్రెడిట్ అందరికీ వెళ్తుందండి. సో మా డాడీ ఎప్పుడు నా గురించి ఒక మాట అనేవాడు, చిన్నప్పటి నుంచి ఒక మాట అనేవాడు, వీడు ఒక స్థితప్రజ్ఞుడు అనేవారు. నాకు అర్థం కాలే, స్థితప్రజ్ఞుడు ఏంటి, తిట్టారా అన్న. లేదురా కృష్ణుడు అలా అంటారు అన్నారు. అంటే ఏంటి డాడీ మీనింగ్ అంటే, పెద్ద దేనికి షేక్ అవ్వడు, దేనికి ఎగ్జైట్ అవ్వడు అనేది. అది నాకు ఐ థింక్ మా గురుగారు వల్ల, మా డాడీ వల్ల, మా మమ్మీ వల్ల, ఐ డోంట్ నో వై, బట్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఐ గాట్ దట్ క్వాలిటీ. సో I enjoy the process of making music and I always hear music in my head. There is always a song playing. అది ఏదో ఒకటి ప్లే అవుతూనే ఉంటుంది. సో నా ఎంజాయ్మెంట్ అంటే ఏంటి తెలుసా, మైండ్లో ప్లే అయ్యే సాంగ్ని ఎప్పుడెప్పుడు అది రికార్డ్ చేసి లోకానికి అంతా వినిపించాలా అనేదే సరదా. అది వన్స్ వినిపించేసి మీరు ఎంజాయ్ చేస్తుంది, దెన్ ఐ గో ఆఫ్ ఆన్ టు ద నెక్స్ట్ సాంగ్. సో ఈ సాంగ్ మనం ఎంజాయ్ చేసిన తర్వాత అది ఎంతవరకు రీచ్ అయింది, ఎంత పెద్ద హిట్ అయినది అనేది దానికి కంపోజ్ చేసిన వాడికి సంబంధమే లేదు యాక్చువల్గా. సో కానీ దాన్ని మించి కూడా అవార్డ్స్ ఇస్తున్నారంటే అది నిజంగా మా అదృష్టం అంతే. సో థ్యాంక్స్. దేవి ఇక్కడ సార్ తారక్ ఎన్టీవీ. అయితే యాక్చువల్గా ఇంతకుముందు మీరు స్థితప్రజ్ఞుడు అన్నారు, బట్ మాకు చూస్తేనేమో స్టేజ్ మీద ఉన్న ఇక్కడ ఉన్న లైవ్ కరెంట్ వైర్ లాగా తిరుగుతూనే ఉంటారు మీరు, ఎక్కడ కూడా ఒక దగ్గర ఎక్కడ ఉండరు యాక్చువల్గా. సో మరి మీరు ఓన్లీ పాటలే కాదు, డ్యాన్స్ కూడా దుమ్ము చెప్తారు. మరి ఈ స్టేజ్ మీద మీరు ఒక్కళ్ళైనా ఇంకెవరన్నా వేరే సర్ప్రైజ్ ఏమైనా ఉండబోతుందా డ్యాన్స్ పరంగా? డాన్స్ పరంగా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి మీకు, అండ్ సింగర్స్ పరంగా కూడా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. అదే అంటే వాళ్ళందరికీ కూడా ఒక రెస్పెక్ట్ ఉండాలి, ఇవ్వాలి, ఒక ఇంపార్టెన్స్ ఉండాలి. కాబట్టి రేపు కానీ ఎల్లుండి కానీ వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ఆల్ దట్ ఇన్ ఎ డెడికేటెడ్ ప్రోమో ఫర్ దెమ్ అన్నమాట. అది సార్.
దేవి గారు. అయితే మీ కాన్సర్ట్స్కి టికెట్స్ సేల్ అవడం అనేది పెద్ద విషయం కాదు బేసిక్గా. బట్ ఈ కాన్సర్ట్కి వచ్చేసరికి ఇండియాలో ఫస్ట్ కాన్సర్ట్ కాబట్టి సో మరి మీకు బయట నుంచి చాలా కాల్స్ ఇవి హెవీగా ఉందా? పాసెస్ కావాలి, అవి కావాలి, ఇవి కావాలి. అదే అంటే నాకు చాలా 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 అది నాకు ఆనందం వేసింది. అంటే అయినప్పటికీ వాడు మనకంటే బాగా చేస్తాను, మీరు కార్లో వెళ్తే ఏంటి, సైకిల్ మీద వెళ్తే ఏంటి, నడిచి వెళ్తే ఏంటి. సో ఫస్ట్ ఐ ఫాలో దాట్. అండ్ ఇందాక మీరు అన్నారు ఎలక్ట్రిక్ వైర్లు ఎగురుతుంటారు, అదే కారణం యాక్చువల్గా. సో స్థితప్రజ్ఞుడు అంటే ఏమీ చేయకుండా ఎలా ఉండాలని కాదు, ఏం జరిగినా ఆనందంగా ఉండేవాడు అని అర్థం. దేవి గారు, సో ఇంటర్నేషనల్ స్టేజ్ మీద చాలా షోలు చేశారు. ఫస్ట్ టైం ఇండియాలో చేస్తున్నారు. ఇండియా టు హైదరాబాద్ ఫస్ట్ సిటీ సెలెక్ట్ చేసుకున్నారు కదా, సెకండ్ సిటీ ఏదై ఉంటుంది, ప్లస్ ఇండియాకి ఇంటర్నేషనల్కి డిఫరెన్స్ ఎలా చూడలేకపోతున్నారు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ? సూపర్ పాయింట్ సార్ ఇది. యాక్చువల్గా మేము హైదరాబాద్ అయిన వెంటనే నవంబర్ ఎండ్ ఒకటి, దాని తర్వాత డిసెంబర్ జాన్ ఒకటి, నెక్స్ట్ 2 సిటీస్ ఫిక్స్ అయ్యి ఉన్నాం యాక్చువల్గా. దాని తర్వాత బట్ ఎప్పుడైతే ఆగస్ట్ నుంచి పుష్ప 2 రిలీజ్ డిసెంబర్ 6th మారిందో, అండ్ అలాగే అప్పుడు మాకేమైందంటే అప్పుడు నవంబర్లో షో చేస్తే దెన్ ఐ వోంట్ హ్యావ్ టైమ్ టు, అండ్ దెన్ ఐల్ బీ బిజీ విత్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆఫ్ ద మూవీ పుష్ప 2 అండ్ దెన్ మిక్సింగ్ అండ్ ఆల్ దట్. సో అందుకని మేము అందుకని మేము అవి ఇప్పుడు కాదని చెప్పి మళ్ళీ నెక్స్ట్ డేట్కి మళ్ళీ మాకు ఎప్పుడు వాట్ యు కాల్ ఆడిటోరియం కానీ స్టేడియం కానీ అన్నీ దొరుకుతాయో అప్పుడు చేద్దామని నేను మార్చాం. అండ్ దానికి మా ఏసీటీసీ వాళ్ళు కూడా లేదు సార్ మీరు ఎప్పుడంటే అప్పుడే మనం ఏ షో ప్రతి సిటీలోని ఈ రేంజ్లో అదిరిపోవాలని చెప్పి వాళ్ళు చాలా పట్టుదలతో ఉన్నారు. సో దానివల్ల మేము పుష్ చేస్తాం సార్. సో డిసెంబర్ పుష్ప 2 రిలీజ్ వరకు అయితే మేమేం అనౌన్స్ చేయట్లా. దాని తర్వాత మేబీ వీల్ అనౌన్స్ ఎనీ అదర్ సిటీ on a later date after the release of Which city you like to perform after Hyderabad? Okay, I like to perform ante definitely Vizag, because Vizag's so definitely Vizag is I mean we have fixed a lot of things. So ఎందుకంటే శంకర్ దాదా ఆ టైంలో ఒకసారేమో విజయవాడలో, దాని తర్వాత ఇంకొకసారేమో వైజాగ్లో 2 షోస్ అప్పుడు అంటే ఇంకా అప్పుడు స్టార్టింగ్ ఉన్నప్పుడు చేసాం. దానికే మాకు విపరీతమైన ఇది వచ్చింది. సో ఇప్పుడు వీ వాంట్ టు ప్లాన్ ఏ ప్రాపర్ షో లైక్ దిస్. ఇలాంటి షో ఇండియాలోనే ఇంతకుముందు ఎవరో చూడలేదు అనుకునే అంత ఆడియన్స్ ఫీల్ అవ్వాలని. అలాంటిది మళ్ళీ వైజాగ్లో, దెన్ విజయవాడలో, మేబీ దెన్ బెంగళూరు ఇస్ దెన్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ సిటీస్, ఈవెన్ బాంబే ఆల్సో దే హావ్ బీన్ ఆస్కింగ్. బట్ వీ నీడ్ టు ఫిక్స్ ద డేస్ బికాస్ వీఆర్ టేకింగ్ టైమ్ ఫర్ ఎవ్రీ షో అండి. మినిమం ఏ మంత్ ఆర్ 1.5 months టైం పెట్టుకుని ఒక్కొక్క షో. ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు వెళ్ళిపోయి ఎవ్రీ వీక్ అలా కాదు, ఎందుకంటే ఎవ్రీ సిటీకి మేము టైలర్ మేక్ చేస్తున్నాం. సో ఇట్ ఇన్వాల్వ్స్ అ లాట్ ఆఫ్ వర్క్. అండ్ ఇంకోటి, దిస్ ఇస్ ద ఫస్ట్ ఎవర్ షో యాజ్ ఫార్ as I know in India that is being time coded షో. ఆ టైం కోడింగ్కి మాకు చాలా టైం పడుతుంది. అంటే దిస్ వాజ్ మై డ్రీమ్ ఫర్ వెరీ వెరీ లాంగ్ టైమ్. నేను 1 year దీని మీద వర్క్ చేస్తున్నాను కదా, బట్ దిస్ డ్రీమ్ హెస్ బిన్ ఫర్ లైక్ మెనీ ఇయర్స్. సో అంటే షో స్టార్ట్ అయిన వెంటనే ఫస్ట్ పార్ట్లో వచ్చే ఫస్ట్ బీట్ నుంచి లాస్ట్ సాంగ్ వచ్చే లాస్ట్ ఎండ్ బీట్ వరకు ఎవ్రీ విజువల్ and every light work and all the pyrotechnics, everything is going to be time coded and in sync మాట. సో మనం బాగా పర్ఫామ్ చేసేది. ఓకే, ఈ మధ్య కాలంలో జరిగిన ఇండియన్ మ్యూజిక్లో జరిగిన గ్రేటెస్ట్ అద్భుతం వండర్ ఈజ్ ఆస్కార్. గెటింగ్ ఆస్కార్ ఈజ్, హౌ డిడ్ యూ రిసీవ్ ఇండియా గెటింగ్ ద ఆస్కార్? కిరవాణి సార్ పాట రావటం, హౌ డిడ్ యూ ఫీల్? వాట్ ఈస్ అవర్ కాంప్లిమెంట్ ఆన్ దట్? అంటే మేము ఎలా సెలబ్రేట్ చేస్తాం, స్టూడియోలో అందరూ వేసుకుని నాటు 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 అంటే సెలబ్రేట్ చేస్తాం సార్. దాన్ని ఒక వీడియో కూడా తీసాం యాక్చువల్గా. సో బోస్ గారికి, తర్వాత కీరవాణి గారికి, వాళ్ళందరికీ రావటం, ఎస్పెషల్లీ రాజమౌళి గారు మన సినిమాని తీసుకెళ్ళి అంత ఎత్తులో పెట్టడం చాలా 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 గర్వంగా అనిపించింది. మేమైతే స్టూడియోలో ఆ రోజు ఆ పాట వేసుకుని మరీ డాన్స్ చేసాం. సో అంత ఎంజాయ్ చేసాం. అండ్ సంభవ్ ఇది ఎప్పుడైతే అందులోకి ఎంటర్ అయిందన్నారో ఆ రోజు నుంచి నేను మాత్రమే కదా, మా ఇంజనీర్స్, మా మ్యూజిషియన్ అందరూ ఎవ్రీ వన్ హ్యాస్ బీన్ ప్రేయింగ్ ఎవ్రీడే ఇది రావాలి 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 అని. అండ్ చంద్రబోస్ గారు యూనో వాట్ కైండ్ ఆఫ్ ఎ జీనియస్ ఈజ్, ఆయన రాసిన నాటు నాటు అనే వర్డ్కి అది నాటు నాటు అనే మన నాటు పాటకి అది రావడం అనేది చాలా చాలా గర్వంగానే చాలా చాలా పెద్ద విషయంగా అనిపించింది. నేను చంద్రబోస్ గారితో అన్నా, సార్ మీకు ఈ అవార్డు ఈ పాటకి వచ్చింది మాత్రమే కాదు, ఫర్ ఆల్ దీస్ ఇయర్స్ ఆఫ్ యువర్ లెజెండరీ వర్క్. ఎందుకంటే ఎన్నో మా పాటలకి, నాకనే కాదు, కీరవాణి గారి పాటలకి, వాళ్ళ పాటలకి, వీళ్ళ పాటలకి, రాజా గారి పాటలు, అందరి పాటలకి ప్రాణం పోసిన ఒక వ్యక్తి చంద్రబోస్ గారు. ఆయన కలంతో రాసిన ఆ పాటకి ఆ ఫలం దక్కడం నిజంగా చాలా చాలా సంతోషం వచ్చింది. అలాగే కీరవాణి గారికి కూడా ద కైండ్ ఆఫ్ అద్భుతమైన మ్యూజిక్ ఆయన క్రియేట్ చేయడం, ఆయనకి రావటం. అండ్ లెట్స్ గివ్ ఎ వెరీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ నాటు నాటు ఫర్ ద ఆస్కార్ అగైన్. దేవి గారు
దేవి గారు ఒక్క నిమిషం, మమ్మల్ని, రేపు 19th ప్రోగ్రామ్ లో మీ సాంగ్సే ఉంటాయా, అదర్ సింగర్ సాంగ్స్, అదర్ మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్స్ కూడా ఉంటాయా? అది కన్ఫర్మ్ నా షో అంటే నా సాంగ్స్ మాత్రమే ఉంటాయి సార్. షో అయిపోయిన తర్వాత పార్టీలో అందరు సాంగ్స్ ఉంటాయి సార్. దేవి గారు దేవి గారు ఆగండి, ఇక్కడ పంచ్ ఉంది. నా సాంగ్స్ వినాలనుకున్న వాళ్ళు షోకి రండి, అందరు సాంగ్స్ వినాలనుకున్న ఆఫ్టర్ పార్టీకి రండి. ఎవడు కొట్టినా పర్లేదు, పాటను పాటగా పరిమిద్దాం, మ్యూజిక్ హెస్ నో లాంగ్వేజ్ అని ఫీల్ అయ్యే వాళ్ళు రెండింటికి రండి.